మందకృష్ణ మాదిగ. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఈ పేరు మీడియాలో ప్రముఖంగా వినపడుతున్నటువంటి పేరు. ఎవరు ఏంటి అనేది మనం చూసినట్లయితే, మరి మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల క్రితం ఒక సామాజిక సమస్య కోసం ముందుకొచ్చి తన జాతిలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ పరంగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలి, రాజ్యాంగ పరంగా తమకు న్యాయం జరగాలని ఒక సమితిని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి, ఎక్కడ ప్రకాశం జిల్లాలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20 మంది యువకులతో ప్రారంభం చేసినటువంటి ఆ సంస్థ, మరి ఆ తర్వాత దానికి ఆత్మ, బ్రెయిన్, సోలు, వెపన్ అన్నీ 3 తానే అయి 30 ఏళ్లుగా పోరాడుతూ, అంటే తన జాతి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొని, ఎందుకంటే 30 ఏళ్లుగా ఒక సమస్య కోసం ఇది పోరాటం చేయాలి అంటే, చేస్తున్న పోరాటం ఎవరి కోసం చేస్తున్నారో ఆ ప్రజలు, ఆ వర్గాలు విశ్వసించకపోతే ఆ నాయకుడు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి చెప్పాలంటే ఇప్పుడు నల్ల జాతి హక్కుల కోసం, నల్ల జాతీయుల హక్కు కోసం మరి నెల్సన్ మండేలా గారు జైలు పాలై, ఆయన ఎట్లయితే నల్ల జాతి సూర్యుడిగా ఉద్యమాన్ని, తన జాతి ఇది కోసం శ్వేత జాతీయులపైన పోరాడి జాతి వివక్ష నిర్మూలించాలని చెప్పి మరి దశాబ్దాల తరబడి ఆయన్ని జైల్లో పెట్టినా, ఆయన స్వేచ్ఛను హరించినా, ఎక్కడా కూడా హింసకు వెళ్లకుండా ఎట్లయితే పోరాడారో, మరి ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క ఎత్తులు పై ఎత్తుల్ని ఎదుర్కొంటూ, మరి అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఆయన 30 ఏళ్ల పాటు సాగించినటువంటి ప్రయాణంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మరి అంటే తెలంగాణ అందించిన ఒక నెల్సన్ మండేలా, మరొక నెల్సన్ మండేలా. ఎందుకంటే ఒక ఉద్యమం నిలబడాలి అంటే ఆ నాయకుడు నాయకత్వ పటిమ, మరి సందర్భాలకు తగ్గట్టుగా ఆలోచనలు చేసి ఆ ఉద్యమాన్ని కేవలం అంటే చిన్న గీత నుంచి పెద్ద గీతకి, పెద్ద గీత నుంచి ఇంకా పెద్ద గీతకి సర్కిల్ పెంచుకుంటూ వెళ్ళగలిగేటటువంటి ఆలోచన పటిమ, సామాజిక చుట్టూ ఉన్న ఆ సమాజం అన్ని అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి, మరి దానికి తగ్గట్టుగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటూ, ఆ నిర్ణయాలతో మరి ప్రజల మద్దతుని కూడగడుతూ ఉద్యమం యొక్క ఇదిని ఎక్కడ కూడా ఇది నిర్వీర్యం కానివ్వకుండా, నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినా కూడా కొన్ని రాజకీయ శక్తులు మరి ఎక్కడా కూడా నిర్వీర్యం కానివ్వకుండా ఒక ఎక్కడో గ్రామంలో పుట్టిన సమస్యని ఈరోజు దేశవ్యాప్తం చేసి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మరి ఈ పోరాటంలో ధర్మం ఉంది అని చెప్పి తీర్పు వచ్చేలాగా తన రాజకీయ ప్రయాణం, అలాగే సామాజిక పోరాట ప్రయాణం చేయడంలో ఈ బిడ్డకి ఈ గడ్డ ఇచ్చిన శక్తి అనిపిస్తుంది నాకైతే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1965లో సాయంపాట గ్రామంలో జన్మించిన, అంటే మాదిగ సామాజిక వర్గ కుటుంబాల్లో జన్మించినటువంటి మందకృష్ణ మాదిగ, మరి స్వయంగా ఆయన అనేక మరి తన చుట్టూ తన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, అవమానాల నుంచి వాటికి ప్రతిస్పందిస్తూ ఎట్లయినా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి అనేటువంటి ఆవేదన, ఒక ఆలోచన, కసితో ప్రారంభంలో మరి అప్పటి అంటే ఆయన డిగ్రీ చదువుకునే ఆ సమయంలో మరి పీపుల్స్ వార్ గ్రూప్ మద్దతు కూడా మందకృష్ణ మాదిగ గారికి ఉండేది అనేది చెప్తుంటారు. ఆ ఉద్యమం, నక్సల్స్ ఉద్యమం ప్రభావం కూడా కొంత ఆయన మీద ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఆ ఉద్యమం నుంచి ఇది కాదు, మన జాతికి మేలు జరగాలంటే రాజ్యాంగపరంగా మరి న్యాయబద్ధంగా రాజకీయ పరంగా పోరాడాలి, ఆ విధంగా ఎక్కడ హింసకు తావు లేకుండా, అంటే అంతకుముందు కూడా ఆయన ఏమి హింస చేసినటువంటి నేపథ్యం కాదు, ఉద్యమాలకు సంబంధించినంత వరకు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, చాలా అంటే గాంధేయవాద సిద్ధాంతాన్నే
అటు నెల్సన్ మండేల్ గాంధేయవాద సిద్ధాంతం అనేది శాంతి సిద్ధాంతాన్నే, అహింసవాద సిద్ధాంతాన్నే ఆయన మరి ఎప్పటికప్పుడు పాటిస్తూ మరి ముఖ్యంగా దండోరా ఉద్యమం, దండోరా అంటే ఒక డప్పు మాదిగ సామాజిక వర్గం మరి అనాదిగా అది ఆది శబ్దంగా కూడా చెప్తారు. ఎక్కడ ఏది గ్రామంలో జరుగుతున్నా మరి డప్పు ద్వారా తెలియపరచడం, దండోరా వేయడం. ఓహో ఇది జరుగుతుంది ఊర్లో సాయంత్రం పడి మనందరికీ తెలిసినటువంటిదే. భారత సమాజంలో గ్రామాల్లో అందరికీ తెలిసినటువంటిదే. ప్రాంతాలు భాషలు వేరు కావచ్చు కానీ దండోరా అనేది అందరికీ తెలిసిందే. మరి దండోరా ఉద్యమాన్ని అది ఒక మాదిగ ఉద్యమంగా, అలాగే మరి అసలు ఒక దశలో ఉద్యమం నిర్మించినప్పుడు పోరాడదామని అన్నప్పుడు అంతవరకు తనతో కలిసి ఉన్న తన సోదరులు కొంతమంది మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, లేదు ఇది ఇట్లా పోరాడితే ఇది సమంజసం కాదని చెప్పి వాళ్ళు కొంతమంది వెనక్కు తగ్గినా కూడా తన జాతికి అన్యాయం జరుగుతుంది, నేనైతే వెనక్కి తగ్గలేను, అది కష్టమైన చావైనా బ్రతుకైనా చివరి శ్వాస వరకు అంటే పోరాడతానని చెప్పి ఆయన మరి అదేవిధంగా పోరాటం అనేది చాలా గొప్ప విషయం. ఆ పోరాట స్ఫూర్తిని అందించినటువంటి ఘనత ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ గడ్డకే ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి మరి అంత ఇటువంటి సామాజిక ఉద్యమాన్ని చాలా మరి అంటే 3 దశాబ్దాల పాటు ఆ సహనాన్ని కోల్పోకుండా, సమన్వయాన్ని కోల్పోకుండా, శక్తిని కోల్పోకుండా ఎప్పటికప్పుడు కేవలం తన ఇదికే కాకుండా మేం పోరాడుతున్న సమస్య ధర్మబద్ధమైందని చెప్పి తన చుట్టూ ఉన్న ఇతర సమాజాలను కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగినటువంటి నాయకత్వం మందకృష్ణ మాదిగ అయిందని అనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఈ నిచ్చెనమెట్ల సమాజంలో ఈ కుల వివక్ష, కుల అసమానతలు భారతదేశంలో మరి అంతటా కూడా విస్తరించినటువంటి పరిస్థితుల్లో అంటరానితనం అనేటువంటి ఒక దాన్ని పెట్టి అది మరింత వివక్షకు దారితీసి, అంటే మరొక వైపు వేరే కులాల యొక్క గొప్పతనాన్ని హైలైట్ చేసుకోవడానికి ఈ అన్టచబిలిటీని మరి కొన్ని దళిత కులాల్లో పెట్టినటువంటి ఇదిలో మరి ఆత్మగౌరవం రావాలి అంటే మరి అసలు పేరే మాదిగాని పెడితే మేము ఉండము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉద్యమంలో ఆ రోజు సమితి స్థాపించేటప్పుడు ఉన్నారని చెప్పి ఆయన చెప్తుంటారు. సో అంటే ఆయన నడిపిన విధానం, 30 ఏళ్ల పాటు నడిపిన విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యమం 30 ఏళ్ళు ఒంటరిగా ఒక వ్యక్తి పోరాడటం అంటే తన సమాజాన్ని కోసం, తన జనాల కోసం మరి ఇది మామూలు అసాధారణమైనటువంటి విజయంగానే కనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో ఎన్నికల సమయాల్లో అమ్ముడు పోతాడు అనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నప్పటికీ ఆ వాటిలో, ఎందుకంటే మరి ఆయన అంటే గిట్టని వాళ్ళు ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు చేసేటటువంటి ఆరోపణలుగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఏమి వేల ఎకరాల లక్షల కోట్లు సంపాదించుకున్నది ఎక్కడైనా ఉన్నదా? మందకృష్ణ మాదిగ గారు బినామీలు ఎవరైనా ఉన్నారా? ఏమీ లేదు కదా. మరి ఎన్నికల సమయంలో ఎవరైతే తన పోరాటానికి మద్దతు ఇస్తారో 1999 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రలో మరి గెలిస్తే ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్ ఇక్కడ అమలు చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇవ్వటం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉద్యమానికి రాజకీయంగా మొట్టమొదట అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇది ఘనత తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికే వస్తుందని చెప్పి చెప్పడంలో డౌట్ లేదు. అది ఆయన గారు చెప్తున్నటువంటి విషయం, మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి అంశం కూడా అదే. మొత్తం మీద అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన మన మందకృష్ణ మాదిగన్న అంటే మరి మాదిగ అనే పేరు చెబితేనే అసలు చెప్పటానికి కూడా ఆత్మన్యూన్యతకు లోనవుతున్నటువంటి సందర్భంలో అసలు అది ఆ వివక్ష, ఆ ధైర్యం అంటే తన జాతికి ఇవ్వడం కోసం తనే ముందుకొచ్చి తన పేరున మిగిలిన ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు, ఒక యాదవ, ఒక ఇంకోటి అట్లా ఎట్లయితే పెట్టుకుంటారో ఒక శర్మ, అలాగే ఒక మాదిగ అని చెప్పి ఆ జాతికి ధైర్యాన్ని నూరిపోయడం అనేది ఒక హిస్టారికల్ రెవల్యూషనరీ చేంజ్ అనిపిస్తుంది నాకు ఉద్యమం మొత్తంలో. ఎందుకంటే ఏ మాట అయితే ఉచ్చరించడానికి కూడా భయపడతారో అదే పేరుని మరి దళిత బహుజన కులాల్లో
మరి మిగిలిన చాలా వర్గాల్లో కూడా ఆ విధమైనటువంటి ఆత్మన్యూనతా భావం ఉంది. ఎందుకు? వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోకపోవడం, రాజకీయ ప్రాధాన్యత లభించకపోవడం, జనాభా ఎక్కువ ఉండడం, మరి ఏ విధమైనటువంటి ఫలితాలు అంటే జనరలైజేషన్లో దాన్ని బాగా అభివృద్ధి చెందిన వాళ్ళే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు. మొత్తం మీద బీసీల్లో ఎట్లయితే ఏబిసిడీలు గ్రూపులు ఉన్నాయో అలాగే మరి ఎస్సీలో కూడా అదేవిధంగా జనాభా ప్రతిపాదికన ఏబిసిడి గ్రూపులు జనాభా అలాగే అభివృద్ధి ప్రాతిపాదికన ఏబిసిడి గ్రూపులుగా విభజించాలనేటువంటి ఈ ఉద్యమం 30 ఏళ్ల చరిత్ర. దాని వెనక మరి ఆ పోరాటం యొక్క ఇది అంతా కూడా మందకృష్ణ మాదిగ గారికే దక్కుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అది బ్రీఫ్గా అసలు ఏంటనేది కనుక మనం చూస్తే రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ జనాభా 100 మంది అదే అని అనుకుందాం. ఒక 100 రూపాయలు ఉంది అక్కడ. ఆ 100 రూపాయలని ఎస్సీ ఇదికి వాళ్ళు పంచుకోవాలి. అది చూసినట్లయితే మరి 30% ఉన్నటువంటి మాల సామాజిక వర్గం 90 రూపాయలు పొందగలుగుతుంది. ఓన్లీ 10 రూపాయలని మాత్రమే మిగిలిన మాదిగ ఉపకులాలు పొందుతున్నాయి. ఎందుకు అంటే తమ వాటాలో అంత ఎందుకు మిస్ అయిపోతున్నారనేటువంటి స్పృహ కూడా ఈ కులాలకు లేదు. వాళ్ళకి అసలు ఏం వస్తుందో ఏం పోతుందో అసలు రిజర్వేషన్ అనేది కూడా తెలియదు వాళ్ళకి అనేటువంటి కొన్ని కులాలు ఈ మాదిగ ఉపకులాల్లో ఉన్నాయి. అది వాస్తవం. ఉషా మెహ్రా కమిటీ కూడా అసమానతలతో పాటు ఆ కులాల్లోనే ఉన్నటువంటి అసమానతలతో పాటు ఆ కమిటీ సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు మరి ఇక్కడ సమర్పించినటువంటి నివేదికలో కూడా అదే ఉంది. మాదిగ ఉపకులాల్లో చాలామందికి అసలు చాలా కులాలకి ఇప్పుడు రెల్లి, పైడి, పాకి ఇటువంటి కొన్ని కులాలకి ఈ రిజర్వేషన్ ఫలితాలు ఈ రిజర్వేషన్ గురించి కూడా వాళ్ళకి పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. తమ వాటా ఏంటి, తమ వాటా ఎంత రావాలనేది తెలియదు. అయితే చారిత్రక మలుపు మాత్రం ఖచ్చితంగా 1999లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్లో ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ మాదిగ ఏబిసిడి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అప్పుడు తెలిసింది చాలా వరకు చారిత్రక మలుపు అక్కడ జరిగిందనే చెప్పాలి. ఎట్లయితే మరి మందకృష్ణ మాదిగ అని తన పేరు చివర ఆ పేరు మాదిగ తన కులం పేరు పెట్టి తన సమూహానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఉద్యమానికి రగిల్చాడో అలాగే రాజకీయ పరంగా ప్రజలు తన వర్గాన్ని చైతన్యం చేసినటువంటి ఘనత 1999లో మరి చంద్రబాబు నాయుడు గారు మద్దతు సమస్యనానికి అర్థమయ్యేలాగా చెప్పి సరే ఇంకా కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవటం, రాజకీయంగా నాయకులు ప్రధాన పార్టీ నాయకుల మధ్య వైరుధ్యాలు ఇట్లా అనేకం ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకుంటూ మరి మొన్న తెలంగాణ ఎలక్షన్స్కి ముందు బీజేపీ మీటింగ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మరి మందకృష్ణ మాదిగ గారు వెళ్ళి ఆయన్ని హక్ చేసుకున్నప్పుడు నిజంగా ఇదేంటి బీజేపీ యాంటీ దళిత్ కదా, జనరల్గా ఉన్న ఒక అపోహ. నిజంగా బీజేపీ చేస్తుందా ఏంటి, మందకృష్ణ మాదిగ ఇట్లా చేస్తున్నాడు, ఒక రాజకీయ ఇదికి ఆయన ఇది చేస్తున్నాడా అనేటువంటి ఒక అనుమానాలు ఆరోపణలు కూడా వచ్చాయి. మరి మోడీ గారిని కౌగిలించుకొని తన జాతి పడ్డ అవమానాలు వాటికి ఆయన ఎమోషనల్ అయ్యారు మందకృష్ణ మాదిగ గారు. సో ఒక నాయకుడిగా ఆ బాధని ఆయన అంతా అనుభవించి ఉన్నాడు కాబట్టే 30 ఏళ్ళు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా దానికి తగ్గట్టు ఈ ఉద్యమాల గడ్డ నుంచి ఈ గాలి ఈ నీరు పీల్చినవాడు కాబట్టే అంత పీడనని తను స్వయంగా ఎదుర్కొన్నవాడు కాబట్టే మొదట ఆయన కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడాడు. మందకృష్ణ మాదిగ గారి నేపథ్యం అది, ఉద్యమ నేపథ్యం చూసుకుంటే. ఆ తర్వాత కేవలం దానికే పరిమితం అవ్వకుండా మరి అసలు ఆరోగ్యశ్రీ రావడానికి కారణం అంటే పేద కుటుంబాలలో గుండె జబ్బులు ఉన్న పిల్లలకి ఆపరేషను చేయించాలని చెప్పి ఆలోచన కూడా అయింది. దానికి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు ఆయన్ని సంప్రదించి ఆయన ఒక దశలో కొద్దిగా ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పి అంటే అట్లా కాదు అని చెప్పి మళ్ళీ పోరాటం చేసి వాళ్ళ కోసం
ఒక ఇదిని ఆరోగ్యశ్రీ వచ్చేలాగా చేయడంలో మరి ఈయనదే కీలక పాత్ర. అంటే తన ఉద్యమాన్ని కేవలం తన వర్గానికే పరిమితం చేయలేదు, ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మాణం చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మరి ఉండాల్సినటువంటి ఇది ఏమిటంటే బ్రాడర్ సెన్స్, మిగిలిన సమాజం చేత కూడా తన ఉద్యమాన్ని, తను చేస్తున్న పోరాటాన్ని మద్దతు కూడగట్టుకోగలగాలి. అట్లా మిగిలిన దళితేతర సమాజం నుంచి కూడా మరి, ఎందుకంటే పేద వర్గాలు కేవలం దళితుల్లోనే కాదు, ఓబీసీల్లో ఉన్నారు, ఓసీల్లో కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయడం వల్ల ఎంతోమంది పేద పిల్లల ప్రాణాలు నిలబడ్డాయి. అఫ్కోర్స్ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కి మంచి పేరు కూడా వచ్చింది. మంచి పనులు చేసినప్పుడు ఆయా ప్రభుత్వాలకు మంచి పేర్లు వస్తాయి. కానీ రావడానికి ఈయన మందకృష్ణ మాదిగ గారి పోరాటం కేవలం తన వాళ్లే ఇదేని కాదు, అంటే ఒక హ్యూమనిస్టిక్ అప్రోచ్, ఆ బాధ యొక్క తీవ్రత తెలిసినోడే దానికోసం పోరాడగలుగుతాడు. సో అట్లా అనిపిస్తుంది నాకు. ఆయన ఈ నేపథ్యాన్ని కొంత బ్రీఫ్గా చూసిన తర్వాత నాకు ఓపెన్గా నా అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనిపించింది. ఇది ఒక వర్గాన్ని ఇచ్చేయటం, ఇంకొక వర్గాన్ని తక్కువ చేయటంగా చూడొద్దనే నా మనవి. సో అంటే ఒక గొప్ప నాయకుడిని తెలంగాణ గడ్డ వరంగల్ జిల్లా మరి సాయంపేట గ్రామం అందించింది. ఒక సామాజిక ఉద్యమకర్త, ఒక సామాజిక ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ మరి మడమ తిప్పని తన యొక్క పోరాటం వల్లనే ఈ రోజున ఇది రాగలిగింది. అదేవిధంగా మరి ఇంకా ఉద్యమాన్ని మరింత స్థాయికి వేరే వర్గాలలోకి తీసుకెళ్లే విధంగా మరి వికలాంగుల కోసం ఎవరు పోరాడలేదు. మందకృష్ణ మాదిగ గారు ఉమ్మడి ఆంధ్రాలో పోరాడే వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇదిలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇది చేయడం వల్లే వాళ్ళకి 200 నుంచి 200 రూపాయలు మాత్రమే ఉన్న పెన్షన్ 1000 రూపాయలకి పెరిగింది. ఆ తర్వాత వృద్ధుల కోసం ఆయన పోరాటం జరిగింది. ఇట్లా తన ఉద్యమాన్ని కేవలం ఎస్సీ మాదిగ ఉపకులాల విభజన కోసమే పరిమితం చేయకుండా సమాజంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి వర్గాల వాళ్ళ కోసం కూడా ఆయన నడుం బిగించి పోరాడి తన ఉద్యమాన్ని, తన దృష్టిని, తన యొక్క ఆ పోరాట శక్తిని మిగిలిన సమూహానికి, సమాజానికి కూడా పంచి వాళ్ళకి మేలు జరిగేలాగా పోరాడినటువంటి నిజమైన ఉద్యమకర్త. అంటే ఇందులో స్వార్థం ఏముంది? తనేదో ఇప్పుడు నిజంగా ఆయన ఒక ఎంపీయో లేదంటే ఒక మినిస్టరో కావాలనుకుంటే ఎప్పుడో ఆయనకి రాజకీయ పార్టీలు ఆఫర్ చేసేవి. తన స్వార్థమే కావాలనుకుంటే, తన ఆర్థికం కావాలనుకుంటే, ఎదగాలని అనుకుంటే అది మొదట్లో ఎప్పుడూ అయిపోయి ఉండేది, ఇప్పుడు దాకా కాదు. సో ఆయన మీద ఎంతో బురద జల్లాలని చూసినా కూడా మరి నొప్పింపక తానొప్పక మెప్పించువాడే నేర్పరి సుమతి అన్నట్టు బద్దెన గారు దాన్ని కూడా అవుపోసన పట్టి మరి, ఎందుకంటే జాతీయ స్థాయిలో వెంకయ్యనాయుడు గారు లాంటి వారు యొక్క అభిమానాన్ని చూరగొని మరి అలాగే అలా పెద్ద నాయకుల యొక్క ఇదిని కూడగట్టి తన ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఈ రోజున మోడీ గారు మరి ఆ రోజున ఆలింగనం చేసుకున్నప్పుడు నువ్వు నా తమ్ముడు లాంటి వాడిని నీ ఖచ్చితంగా సహాయం చేస్తామన్నారు. మరి మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది. అఫ్కోర్స్ మరి అంటే వాళ్ళ పోరాటంలో ధర్మబద్ధ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిగిలిన అంటే మాల సామాజిక వర్గం సోదరులు ఇది అన్యాయం జరిగిపోతున్నట్టుగా మరి భావించటం అనే దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 70% ఉన్న వాళ్ళకి 10 రూపాయలు వెళ్తుంది, మాదిగా ఉపకులాలు వాళ్ళకి 90% మరి 90% ఏమో 90 రూపాయలు ఏమో 30% మందికి పంచుకుంటున్నారు. మరి అది ధర్మం ఎట్లయితుంది? సో 70% మంది 90 రూపాయలు పంచుకోవాలి కదా, 70% జనాభా ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఖచ్చితంగా ఎన్నాళ్ళకైనా అయితే ఇంతకాలం ఇట్లా ఆ అభివృద్ధి ఆ రిజర్వేషన్ ఫలాలను తినడానికి అలవాటు పడినప్పుడు కొంతమంది మరీ సెల్ఫిష్గా ఆలోచన చేయొచ్చు. కొంతమంది నిజమే కదా వాళ్ళ పోరాటంలో ధర్మం ఉంది, నిజముంది అని చెప్పి కూడా మద్దతు తెలియజేసేటువంటి పరిస్థితి కూడా తన సోదర అంటే ఈ వర్గంలో ఉంటుంది, రెండు ఉంటుంది. అయితే మొత్తం మీద ఇంకా పెంచాలంటే రిజర్వేషన్ పెంచాలని చెప్పి పోరాడాల్సిన పరిస్థితి, పోరాడితే బాగుంటుందేమో కానీ
ఈ ఏబిసిడి విభజన జరిగితేనే ఖచ్చితంగా అసలు అనామకులుగా ఉండి ఆత్మవిశ్వాసం లేక ఆత్మ న్యూన్యతకు లోనైపోయి కుల వివక్ష అన్ని రకాల వివక్షలు ఎదుర్కొంటున్నటువంటి వర్గాలు ఒక చైతన్యం వచ్చి వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి ఒక కమిట్మెంట్తో 30 ఏళ్ళు పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ అన్నగారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది తెలంగాణ గడ్డ శక్తి, తెలంగాణ గడ్డ, ఈ పోరాటాల గడ్డ ఇచ్చిన శక్తే ఆయనకి ఊతమై నిలబడింది. సరే, ఇప్పుడు అది దేశవ్యాప్తమైంది. సమస్య విస్తృతమైనప్పుడు, సమస్య యొక్క పరిధి దేశం ప్రపంచం అయినప్పుడు అందరూ దాంతో ఐడెంటిఫై అవుతారు. అటువంటి సమస్య ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలది కాదు, దేశం అంతా కూడా ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఈ రోజున ఒక గొప్ప సామాజిక న్యాయానికి అంకురార్పణ జరిగినట్లుగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నాకు అనిపిస్తూ ఉంది. దానికి మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన కారణభూతుడు అయి ఉండడం అనేది చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నట్లే. సో ఇది చాలా గొప్ప విజయం. అంటే ఒక ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన నడిపినటువంటి విధానం. అసలు ఎంఆర్పిఎస్ అంటే మనకి మందకృష్ణ మాదిగ గారి పేరు తప్ప వేరే ఎవరిదో వినపడదు కదా. మరి ఒక్కడే ఓల్ అండ్ సోల్ ఆయనే అయి నిలబడ్డాడు. 2 రాష్ట్రాల ప్రజలు, ఆ మాదిగ సామాజిక వర్గం ఆయన నమ్మాయి. మరి నమ్మకం లేని చోట 30 ఏళ్ళు ప్రయాణం చేయలేడు కదా. సో వన్స్ అగైన్ అంటే మరి త్వరలోనే ఈ ఏబిసిడి విభజన జరగాలని చెప్పి అయితే ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించినంత వరకు ధర్మబద్ధంగా ఇంతకాలం అన్యాయానికి గురైన వర్గాలు, ఈ మాదిగ ఉపకులాలన్నీ కూడా మరి న్యాయబద్ధంగా వాళ్ళ వాటాను వాళ్ళు పొంది వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షించే వాళ్ళల్లో ఒక జర్నలిస్ట్గా, ఒక సామాన్య పౌరుడిగా మరి ఆ వివక్షల యొక్క తీవ్రత